వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ చేసుకుందాం. దీనికి ముందు నేను 1 ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అన్నీ డబల్ ద క్వాంటిటీ వేసుకోండి. సో ఫస్ట్ మష్రూమ్స్ని ఒక బౌల్లో తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇది నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోండి. సో చిన్నగా ఉన్న మష్రూమ్ అయితే 2 పీసెస్ అండ్ కొంచెం పెద్దగా అనిపిస్తే 4 పీసెస్ యాజ్ పర్ మీకు ఏ సైజ్ని కావాలో ఆ సైజ్ని బట్టి మీరు కట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మష్రూమ్స్కి పైన కొన్నిసార్లు స్కిన్ కొంచెం బ్లాక్గా ఉంటుంది, అలా ఏమైనా ఉంటే యూ కెన్ పీల్ ఆఫ్ దట్ స్కిన్, పైన ఉన్న లేయర్ని తీసేసేయచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ ఒక బౌల్లో తీసుకొని దీన్ని మనం కొంచెం వెరీ సింపుల్ ప్రాసెస్లో మ్యారినేషన్ చేసుకోవాలండి. లైక్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ మామూలుగా ఇంట్లో ఉండేది, లైక్ సాల్ట్ చూసి వేసుకోండి. మళ్ళీ మనం కర్రీకి కూడా వేసుకుంటాం. అలాగే కొంచెం పసుపు వేసుకోండి అండ్ కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అండ్ ఈ మష్రూమ్స్కి సరిపడా కారం వేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి, బికాజ్ ఇవి అంత మ్యారినేట్ దానికి సరిగ్గా పట్టాలి మసాలా కాబట్టి. లైక్ లైట్గా ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. ఇవన్నీ మష్రూమ్స్కి కోట్ అయ్యేలాగా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ అయింది కదా, స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేయండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అప్పుడు ఈ మష్రూమ్స్ అన్నీ ఆ ప్యాన్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి, లైక్ ఇవంతా కుక్ అయ్యేలాగా. అండ్ గుర్తుపెట్టుకోండి, మష్రూమ్ ఖచ్చితంగా వాటర్ వదులుతుంది. సో ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లో మనకి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే మనం మళ్ళీ తిరువాత వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయండి కాసేపు. సో కాసేపు తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు, ఇలా వాటర్ అంతా వదిలింటుంది. సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి, అప్పటిదాకా మనం కుక్ చేసుకోవాలి. సో దట్ మష్రూమ్ మంచిగా కుక్ అయిపోతుంది. ఇది కీ, లైక్ మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు చూస్తే వాటర్ మొత్తం అసలు ప్యాన్లో వాటర్ లేవు. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి మష్రూమ్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో అన్నీ ఒక బౌల్లోకి నీట్గా తీసేసుకున్నాక అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇందులో కొంచెం బటర్ వేస్తున్నాను. మీకు ఆ బటర్ లేదనుకుంటే గీ కూడా వేసుకోవచ్చు. అలాగే బటర్తో పాటు కాస్త ఆయిల్ కూడా వేసుకున్నాను, మొత్తం బటరే లేకుండా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ ఇందులో కొద్ది ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు, అలాగే చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్, ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే కొంచెం టర్మరిక్, కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి. ఇందులో నాకు ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఓన్లీ పచ్చి టమాటాలు అలాగే కాజు కలిపి పేస్ట్ చేసుకున్నాను. టమాటాస్ ఎక్కడ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రా టమాటాస్ విత్ కొన్ని కాజు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. సో ఇలా ఆ పేస్ట్ వేసి కొద్దిసేపు కుక్ చేయాలి. దీనికి ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఆ మిక్సీ జార్లో ఇంకా మిగిలిపోయి ఉంటుంది కదా, దానికి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బికాజ్ ఇదంతా కుక్ అవ్వాలి కాబట్టి ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ అండ్ కొంచెం వాటర్ కూడా కావాలి. ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి, సో లిడ్ ఓపెన్ చేసినప్పటికీ మీరు చూడొచ్చు అంత నూనె మొత్తం పైకి తేలింది. అప్పటిదాకా అంటే ఈ స్టేజ్లో రా స్మెల్ అంతా పోయి ఉంటుంది. సో మళ్ళీ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. మనకి కర్రీకి సరిపడా, బికాస్ టమాటాస్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పులుపు వస్తుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. లేదు మేము చాలా తక్కువ తినాలనుకుంటున్నామంటే మీరు కారం కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. పిల్లలు తింటున్నారు అన్నప్పుడు యూ కెన్ రెడ్యూస్ ద క్వాంటిటీ. సో ఇప్పుడు చూస్తే మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఈ స్టేజ్లో మనం మష్రూమ్స్ని ఆ కర్రీలోకి వేసేయచ్చు. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్ ఈస్ సేమ్ లైక్ రెస్టారెంట్ స్టైల్. ఓన్లీ థింగ్ ఏమంటే
రెస్టారెంట్లో మేబీ కొన్ని కాజూస్ యాడ్ చేయొచ్చు అండ్ కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తారు. సో ఇప్పుడు మష్రూమ్స్కి ఈ మసాలా పట్టేలాగా లిడ్ క్లోజ్ చేసి కాసేపు కుక్ చేసుకుందాం. అంతే. ఇప్పుడు మీరు చూస్తే ఆయిల్ అంతా పైకి తెలి ఎగ్జాక్ట్గా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర చల్లి దించేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ద కర్రీ విల్ బీ రెడీ. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంది, మాకు ఆ స్వీట్నెస్ నచ్చుతుంది అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. చపాతీ, నాన్, పరోటాస్ అండ్ బగారా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.